లాస్ట్ ఇయర్ 2020 డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థినండి. నేను టీజీటీ హిందీగా వర్క్ చేస్తున్నాను. నా ర్యాంకు 97. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్నట్లు దద్దమ్మలకి ఇచ్చారు, స్కామ్ జరిగింది, అలా ఇచ్చారు, ఇలా ఇచ్చారని చెప్తున్నారండి. అలా అదంతా అవాస్తవం అండి. మేము ఎంతో కష్టపడి రాత్రి పగలు చదువుకొని తెచ్చుకున్న జాబ్ ఇది. మా టాలెంట్ని వాళ్ళని ఎలా క్వశ్చన్ చేస్తారండి అసలు? నా ర్యాంకు 97. నేను ఓసీ కేటగిరీ. నేను అనుకున్నాను 97లో అసలు రాదు నాకు జాబ్ అని అనుకున్నాను. కానీ హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఇదంతా జరుగుతుంది. హారిజెంటల్ రిజర్వేషన్ యొక్క వాళ్ళకి అర్థం లేదు. హారిజెంటల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది అనేది తెలియక ఎలా పడితే అలా నిందలు వేయటము, మా టాలెంట్ని క్వశ్చన్ చేయటము, మమ్మల్ని అగౌరవపరచటము అలాంటివన్నీ చేస్తున్నారు. కానీ అదే జరిగితే నాది కాల్ లెటర్ వచ్చింది, నా ప్రొసీజర్ అంతా ప్రాపర్గా జరిగింది. నేను ఎక్కడా ఎవ్వరికి ఏ లంచం ఇవ్వలేదండి. నేను ఒక మధ్యతరగతి అమ్మాయిని, ఎక్కడా ఎటువంటి లంచం నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. నేను అసలు నాది ఓసీ కేటగిరీ. నేను అసలు రాదు అనుకున్నా. నాకు ఈడబ్ల్యూఎస్ కూడా లేదు. నేను రాదు అని అనుకున్నాను. అక్కడ నేను ఎవ్వరిని కలిసింది లేదు, పెట్టింది లేదు. అది అంతా న్యాయంగా జరిగింది. హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారమే జరిగింది. ఎక్కడా ఎటువంటి అన్యాయం అనేది జరగలేదు. అది కేవలం ప్రభుత్వం వాళ్ళ స్వలాభాల కోసం చేస్తుందే కానీ ఎటువంటిది ఏమీ అన్యాయం అనేది జరగలేదు. ఏదన్నా ఉంటే ప్రభుత్వము మీరు వేరే విధంగా చూసుకోవాలి కానీ ఇలా మమ్మల్ని న్యాయంగా జాబులు సంపాదించుకున్న వాళ్ళ మీద పడకూడదు కదండి. మా టాలెంట్ని క్వశ్చన్ చేసినట్టు, మమ్మల్ని అవమానిస్తున్నట్లు ఉంది ఇది. 2018లో ఫస్ట్ డిఎస్సి అటెంప్ట్ చేశాను. తర్వాత 2020లో డిఎస్సి వస్తుందని చాలా ఎదురు చూశానండి. అప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను. తర్వాత మళ్ళీ 2025లో చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక మేము ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటామండి. లేకపోతే మా జాబ్ కళ అనేది అలానే ఉండిపోయేది. మెగా డిఎస్సి అని తీసుకొచ్చి నిజంగా ఆయన మా అందరికీ జాబ్ వచ్చేలాగా చేశారు. మేము ఎప్పుడూ ఆయనకి రుణపడే ఉంటాం. కాకపోతే ఇది ప్రభుత్వం అనేది ప్రతిపక్షాల గోల ఎలా అయినా ఉండేది. అందులోకి మాలాంటి మెరిట్ ద్వారా జాబులు తెచ్చుకున్న మమ్మల్ని ఇది చేయొద్దు, అగౌరవపరచొద్దు. ఇంకేదన్నా ఉంటే వేరేగా చూసుకోవాలి కానీ ఇలా చేయొద్దు.